భరత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో భరత్, ఏమనుకోవచ్చు, నిజంగానే 2 ఏళ్ల పాలన, సీఎం రేవంత్ రెడ్డి పాలనను ప్రజలు ఆశీర్వదించారనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మాటలపైన మీ అనాలిసిస్ ఏంటి? సో ఒకటి, పంచాయతీ ఎన్నికల్లో జనరల్ గా అధికారంలో ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు. అంటే అది పెట్టిన దాన్ని బట్టి, అది 4 సంవత్సరాల తర్వాతనా, 2 సంవత్సరాల, సంవత్సరమా, 6 నెలల. ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉంది, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే పెట్టింది. వాళ్ళు 80% దాకా గెలిచారు. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వీళ్ళు 60-65% మధ్యలో గెలిచారు. మన కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ 4.5 సంవత్సరాల తర్వాత పెట్టింది. ఇంకో 6 నెలల్లో కొత్త గవర్నమెంట్, అక్కడ యూడిఎఫ్ గెలిచింది. సో జనరల్ గా లోకల్ బాడీ ఎన్నికల్లో లేకపోతే ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఓటర్ ఏమనుకుంటాడు, ఇంకా 3 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటారు, ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, మనం ఆపోజిషన్ వాళ్ళకు ఓటేసి ప్రయోజనం ఏంటి అని ఒకటి అనుకుంటారు. రెండవది ఏంటంటే ఈ లీడర్స్ కూడా పోటీ చేసేవాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నిక లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఉండవు కదా. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఏ పార్టీలో గెలిచినా మళ్ళీ పోయి అధికార పార్టీలో జాయిన్ అవుతేనే మనకు పైసలు వచ్చేవి, ఇప్పుడు బిల్స్ రిలీజ్ అయ్యేటివి, ఇదొక భావన ఉంటుంది. రెండోది ఏంటంటే ఎక్కువ శాతం నాయకులు రాజకీయాల్లో లాస్ట్ 15-20 సంవత్సరాలుగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఉంటున్నారు, ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ 103 మంది ఎమ్మెల్యేలు ఉండే అవుట్ ఆఫ్ 190. ఫస్ట్ టర్మ్ లో కూడా 64 గెలిచింది, కేసీఆర్ 64 గెలిచాడు. తర్వాత పోయి 12 మంది టీడీపీ వాళ్ళు జాయిన్ అయిపోయారు, 8 మంది కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయిపోయారు, 63 + 12 టీడీపీ, 75 + 8 కాంగ్రెస్, 83. ఇక మిగిలింది చాలా తక్కువ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2 జాయిన్ అయిపోయారు. దాదాపు అప్పుడు కూడా 90 మంది దాకా జాయిన్ అయిపోయారు. ఎమ్మెల్యేలే ఆ పరిస్థితిలో ఉంటే ఇక సర్పంచులు, లీడర్సు వీళ్ళంతా కూడా ఏం ఆలోచిస్తారంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర జాయిన్ అవుదాం, అధికారంలో ఉందామని. సో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అసలు అధికారంలోకి రాగానే అటు వాళ్ళు ఇటు మారిపోతారు. సో మారిపోయినట్టే ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం జరిగింది, అధికార పక్షంలోనే ఎక్కువ నేతలు ఉంటారు. అధికార పక్షం టికెట్ రాని పక్షంలో బీఆర్ఎస్ సపోర్ట్ అని కాకుండా రెబల్ గా అయినా వేద్దాం, గెలిస్తే మళ్ళీ వద్దాం, ఇట్లా ఉంటుంది. సో అధికార పక్షం పంచాయతీ ఎన్నికల్లో గెలవడం అన్నది కొత్త కాదు. ఇది దీన్ని చూసి వాపు అది మనం గెలిచాం అని ఎవరు కూడా చెప్పలేరు. అది రేవంత్ రెడ్డి అయినా, అంతకుముందు కేసీఆర్ 80% గెలిచాడు. రాష్ట్రాల్లో 31 జడ్పీ చైర్మన్ ఉంటే 31 కేసీఆర్ గెలిచాడు. ఏమైంది, ఓడిపోయినాడా లేదా? మళ్ళా జనరల్ ఎలక్షన్ ఓడిపోయినాడా లేదా? మునుగోడులో 10-12 వేల మెజార్టీతో గెలిచాడు. సరే దుబ్బాక, హుజురాబాద్ పోయినాయి, కానీ ఏమైంది? సంవత్సరం తర్వాత ఎలక్షన్లో ఓడిపోయినాడా లేదా? లాస్ట్ టైం లోకల్ బాడీస్ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, మామూలు క్లీన్ స్వీప్ కాదు, 90% గెలిచారు. జడ్పీ చైర్మన్లు అయితే మొత్తం గెలిచారు. ఆ టీఆర్ఎస్ తప్ప అసలు రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ ఉన్నదా అన్న ఫీలింగ్ వచ్చింది. జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి వేరు కదా. ప్రజలు లోకల్ బాడీస్ అయితే ఒక ఓటు, ఎంపీటీసీ అయితే ఆలోచన తీరు వేరే ఉంటుంది, జిహెచ్ఎంసీ అయితే వేరే ఆలోచన తీరు ఉంటుంది, మున్సిపాలిటీ అయితే వేరే ఆలోచన తీరు ఉంటుంది, ఎమ్మెల్యే అయితే ఒక తీరు ఉంటుంది, ఎంపీ అయితే ఒక తీరు ఉంటుంది. ఎంత మెచ్యూర్డ్ అయినారంటే ప్రజలు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒడిశా చాలా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. ఒరిస్సా ఏంటి, అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అంటే కొంత అక్షరాస్యత పరంగా కానీ లేకపోతే మిగతా కానీ మన దగ్గర చూస్తే ఒడిశా నుంచి వచ్చిన ఇటుక బట్టి కార్మికులు ఒడిశానే ఉంటారు, అవునా? తర్వాత ఈ కుక్కులు ఎక్కడి వాళ్ళు ఉంటారు, ఒడిశానే ఉంటారు, ఉంటారా? ఒడిశాలో మీరు చూడండి, 2024లో 2024లో ఒకటే రోజు పోలింగ్, పార్లమెంట్ ఎన్నికలతో పాటే పోలింగ్ జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్ కూడా. అసెంబ్లీలో బీజు పట్నాయక్ నేతృత్వంలోని బీజు జనతాదళ్కు 51 ఓట్లు ఇచ్చారు, 51 సీట్లు ఇచ్చారు అసెంబ్లీలో. బీజేపీకి 78 సీట్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఇచ్చారు. 78 బీజేపీకి ఇచ్చారు, బీజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ 51 ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఇచ్చారు. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి 51 సీట్లు వచ్చిన బీజు జనతాదళ్కి 1 సీటు కూడా రాలేదు, 0. 21 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఒరిస్సాలో, 20 బీజేపీ, 1 కాంగ్రెస్.
బీజూ జనతాదళ్ 0. 51 అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్ ఎంత? 0. పోలింగ్ వేరే రోజు జరగలే, మళ్ళా అదే రోజు జరిగింది. ఒకటే రోజు పోలింగ్. ముందు పార్లమెంట్ ఓటు, తర్వాత అసెంబ్లీ ఓటు, 2 ఓట్లు ఒకటేసారి వేశారు. సో అంత వెనుకబడిన రాష్ట్రాల్లో కూడా ఓటర్ ఎంత డిఫరెంట్ గా చేశాడు. అసెంబ్లీకేమో నాకు బీజూ జనతాదళ్ కావాలి, నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. కేంద్రంలోనేమో నాకు మోడీ కావాలనుకున్నాడు. ఒకటే రోజు. ఇక్కడలాగా మన తెలంగాణలో 6 నెలల గ్యాప్ ఉంది. తెలంగాణలో అసెంబ్లీకి పార్లమెంట్ గ్యాప్ ఉంది. అసెంబ్లీలో ఏమైంది? టిఆర్ఎస్ కు 39 సీట్లు, కాంగ్రెస్ కి 64 సీట్లు ఇచ్చి, బీజేపీకి 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చి 6 నెలల తర్వాత పార్లమెంట్ సీట్లు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నో, పార్లమెంట్ ఎన్ని? ఒక్కో అసెంబ్లీకి 7 సీట్లు అంటే బీజేపీకి 56 అసెంబ్లీ సీట్లు ఉంటే 8 పార్లమెంట్ వచ్చాయి. కానీ 8 అసెంబ్లీ సీట్లే 8 పార్లమెంట్ వచ్చాయి. 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్. కాంగ్రెస్ కు 64, 8 పార్లమెంట్. బీఆర్ఎస్ 39 అసెంబ్లీ, 6 నెలల తర్వాత 0 పార్లమెంట్ సీట్లన్నీ 0. 6 నెలల తర్వాత. సరే, 6 నెలల తర్వాత సిచ్యువేషన్ చేంజ్ అయింది. బీఆర్ఎస్ కు ఎందుకు కేంద్రంలో ఏం చేస్తుంది, ఎంపీలు గెలిచి ఏం చేస్తారు అనుకున్నారు. కానీ ఒడిశా మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఒకటే రోజు పోలింగు, ఫస్ట్ పార్లమెంట్ ఓటు, సెకండ్ అసెంబ్లీ ఓటు. అత్యంత వెనుకబడిన ప్రాంతం. బట్ ఓటర్ మైండ్ సెట్ ఎట్లా ఉంది? 78 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇస్తే ఆ లెక్కన 10 అక్కడ 7 అక్కడ కూడా సేమ్ 7 అసెంబ్లీలకు ఒక పార్లమెంట్ సీటు. 78 అంటే 11 సీట్లు రావాలి. కానీ బీజేపీకి 20 వచ్చాయి. నవీన్ పట్నాయక్ 51 అసెంబ్లీ గెలిచి 0 పార్లమెంట్ సీటు 0 వచ్చాడు. నిజానికి నవీన్ పట్నాయక్ ఓటు అక్కడ 40.22% వచ్చింది. బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి అసెంబ్లీలో. బీజేపీకి 40.07 వచ్చింది. కానీ పార్లమెంట్ లో మొత్తం క్లీన్ స్వీప్ కొట్టేశారు. ఒకటే రోజు వెనకబడిన ఒడిశాలోనే అట్లా ఉంటే ఓటర్ మైండ్ సెట్ అంటే ఓటర్ ఎట్లా ఆలోచిస్తారో మీరు ఆలోచించండి. పంచాయతీ ఎలక్షన్ అయితే ఓటు ఒక రకంగా ఉంటుంది, బై ఎలక్షన్ అయితే ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ అయితే ఒక రకంగా ఉంటుంది, పార్లమెంట్ ఎలక్షన్ అయితే ఒక రకంగా ఉంటుంది. చాలా తెలివి మెచ్యూర్డ్ ఓటర్ ఎక్కడ ఎవరిని గెలిపించాలి అన్నది మైండ్ లో ఫిక్స్ అయిపోతాడు. సో ఈ ఎలక్షన్ తీసుకొని కాంగ్రెస్ మేము గొప్ప, దీన్ని గెలిచామనుకుంటే ఎవరైనా గెలుస్తారు. కాంగ్రెస్ అనుకోవద్దు, లేదా బీఆర్ఎస్. బీజేపీకి ఎన్ని వచ్చాయి మొత్తం చూస్తే 5%, 6% వచ్చాయి పంచాయతీలు. నిజంగా బీజేపీ బలం 5-6% ఉందా రాష్ట్రం? లేదు కదా. వాళ్ళకి ఇవాళ ఎలక్షన్ అసెంబ్లీ జరిగిన మొన్న పార్లమెంట్ లో 30% వచ్చింది, అసెంబ్లీలో అంతకుముందు 14% వచ్చింది. ఇవాళ అసెంబ్లీ జరిగితే బీజేపీకి 20% రావచ్చు. బీఆర్ఎస్ కు ఓటింగ్ ఎక్కువ రావచ్చు మన సో నేనేమంటా అంటే పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ గుర్తుతో జరగని ఎన్నికలు. గుర్తుతో కూడా జరగలే, గుర్తు కూడా కాదు అక్కడ. అదే పార్టీ బలపరిచిన అభ్యర్థి. అందరు కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు. కాంగ్రెస్ రెబల్, కాంగ్రెస్ రెబల్ 2 కూడా ఉంటారు. ఇప్పుడు జగదీష్ రెడ్డి తండ్రి గెలిచారు అక్కడ సూర్యాపేటలో. అక్కడ 2 కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేశారు. సో దానివల్ల బీఆర్ఎస్ ప్లస్ కావచ్చు. కొన్ని చోట్ల ఒకటిలే, ఎందుకంటే అధికార పార్టీలో ఎక్కువ మంది ఉంటారు కదా జనం. బీఆర్ఎస్ రెబల్స్ కంటే కాంగ్రెస్ రెబల్స్ ఎక్కువ ఉంటారు. సో అందుకనే నేనేమని చెప్తానంటే ఎన్నిక అన్నది ప్రతి ఎన్నికను వేరుగా చూడాలి. కానీ భరత్ ఇప్పుడు పంచాయతీ లెక్క ప్రకారం చూస్తే లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. ఆ టైంలో సర్పంచ్ మీరు అన్నట్టు ఇంతకు ముందు అన్నట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ లెక్కన వీళ్ళు ఇప్పుడు పవర్లు ఉన్నారు కదా, వీళ్ళు కూడా క్లీన్ స్వీప్ చేయాలి లెక్క. కానీ 60% ఆల్మోస్ట్ బీఆర్ఎస్. అంటే అప్పుడు ఇక మొత్తం తెలంగాణ సమాజం అంతా ఏమంటారు, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతల్ని బీఆర్ఎస్ తీసుకుంది కదా. కాంగ్రెస్ అట్లా రానివారు, కాంగ్రెస్ కార్యకర్తలు రానిస్తారు. కేసీఆర్ చెప్పాడంటే ఎవరినైనా తీసుకోవాల్సిందే. టీఆర్ఎస్ లో, బీఆర్ఎస్ లో ఎవరైనా తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ లో పటాన్చరి ఎమ్మెల్యే జైన్ అయితే గూడెం మైపాల్ రెడ్డి వేస్తే అవతల పంచాయతీ పెడతాడు. జగిత్యాల ఎమ్మెల్యే జైన్ అయితే జీవన్ రెడ్డి సంజయ్కి పంచాయతీ పెడుతున్నాడు. సో జైన్ అవుతా అంటే కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళు 80% గెలవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఇక వేరే రాజకీయ పార్టీ ఉన్నదా తెలంగాణలో అనే విధంగా బిహేవ్ చేశారు. దాన్ని అడ్డుకుంటే కేసీఆర్ అక్కడ తాట తీస్తాడు. లోకల్ బాడీ ఆయన చెప్పిన దాని ప్రకారం ఎవరైనా జాయిన్ చేసుకోవాలంటే జాయిన్ చేసుకోవాలి. కాంగ్రెస్ లో అట్లా సింగిల్ కౌంటర్ కాదు కదా. రేవంత్ రెడ్డి చెప్తే అక్కడ కింద ఉన్న ఎమ్మెల్యే ఊరుకుంటాడా, వాళ్ళు ఊరుకుంటారా?
ఇప్పుడు ఎమ్మెల్యేలు 10 మంది జాయిన్ అయినారు, వాళ్ళకు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో ఇబ్బంది అవుతలేదా? అవుతుంది కదా. సమన్వయంగా నీ వర్గం నా వర్గం, ఫస్ట్ కింది కార్యకర్తనే జాయిన్ కావన్నాడు. మొన్నటి వరకు నువ్వు బీఆర్ఎస్ కు పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అవుతావంటే, పదవులు దొబ్బుదామంటే ఊరుకుంటావని వాడే గొడవ చేస్తాడు. సో అందరు జాయిన్ గారు అట్లా. బీఆర్ఎస్ కి అది ఎందుకు సాధ్యమైందంటే అక్కడ కేసీఆర్ చెప్పింది అల్టిమేట్, లేకపోతే పార్టీలో నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అంటారు. కాంగ్రెస్ అట్లా కాదు కదా. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చెప్పినా, హైకమాండ్ చెప్పినా, ఎవరు చెప్పినా కింది స్థాయిలో కార్యకర్తల రెసిస్టెన్స్ ఉంటది. సో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తి స్థాయిలో జైన్ అవుదాం అనుకున్న జైన్ కాలేని పరిస్థితి. జైన్ అయినా మనదేం నడవదు, ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నాడు, కొంత డామినేట్ చేస్తాడని కూడా ఉంటాడు. జైన్ అయితే లాభం అయితే ఓకే, లాభం లేకుంటే ఎందుకు? పోయినా ఎమ్మెల్యేలే ఇబ్బంది పడుతున్నాడు, మన పరిస్థితి ఏందని కూడా ఉంటుంది కదా ఆలోచన. సో మాట్లాడదాం. మనతో పాటు